అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. సంపన్న వలసదారులు అందరికీ శుభవార్త చెప్తూ అమెరికాలో పౌరసత్వం పొందేందుకు ఓ సరికొత్త ఆఫర్ను ప్రకటించారు. EB-5 ఇమిగ్రేట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రాం స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాను ఇవ్వబోతున్నట్లు చెప్పి అందరికీ షాక్ ఇచ్చారు. అయితే దీన్ని పొందాలనుకునే వారు $5 మిలియన్ల చెల్లిస్తే సరిపోతుందన్నారు. దీనివల్ల తమ దేశ ఆదాయం పెరుగుతుందని పేర్కొన్నారు. మరి ఈ గోల్డ్ కార్డ్ వీసా ఏంటి, దీనికి అర్హులు ఎవరు, ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో. పెట్టుబడిదారుల కోసం 35 ఏళ్లుగా అమల్లో ఉన్న EB-5 ఇమిగ్రేట్ ఇన్వెస్టర్ వీసా ప్రోగ్రాం వల్ల అనేక మోసాలు, అక్రమాలు జరుగుతుండగా వాటన్నిటికీ అమెరికా సర్కారు చెక్ పెట్టింది. ముఖ్యంగా EB-5 వీసా ప్రోగ్రాం స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు నేరుగా USA అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయితే $5 మిలియన్ల చెల్లించి ఈ వీసాను కొనుగోలు చేసుకోవచ్చని వివరించారు. ఈ వీసాను పొందిన వాళ్ళు అమెరికాలో మరింత ధనవంతులు అవుతారని కూడా ట్రంప్ వెల్లడించారు. గోల్డ్ కార్డ్ వీసాదారులు అనేక విజయాలు సాధిస్తారని, వారు ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో పన్నులు కూడా చెల్లిస్తారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా వీరి వల్ల దేశ రుణం తగ్గుతుందని వివరించారు. మిలియన్ గోల్డ్ కార్డ్ వీసాలను అమ్మడం వల్ల మొత్తంగా $5 ట్రిలియన్ వస్తాయని కూడా అంచనా వేశారు. తాము అనుకున్న దానికంటే ఎక్కువ మంది వీటిని తీసుకుంటే మరింత ఆదాయం వస్తుందని తెలిపారు. తమకు మొత్తంగా $35 ట్రిలియన్ అప్పు ఉందని, వీటి వల్ల దాన్ని పూర్తిగా తీర్చేయచ్చు అని చెప్పుకొచ్చారు. అలాగే దీనిపై వాణిజ్య మంత్రి హోవర్డ్ లాంటి స్పందిస్తూ మరో 2 వారాల్లో EB-5 వీసాలను ట్రంప్ గోల్డ్ కార్డులతో భర్తీ చేస్తామని చెప్పారు. ఇది కూడా ఒక రకంగా శాశ్వత నివాస హోదా కల్పించే గోల్డ్ కార్డు లాంటిదని అన్నారు. EB-5 ప్రోగ్రాం వల్ల జరుగుతున్న మోసాలు, అక్రమాలను అరికట్టేందుకు వీటిని తీసుకువస్తున్నట్లు వివరించారు. అంతేకాకుండా చట్టబద్ధ ఇన్వెస్టర్లకు పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుందని వివరించారు.